మొక్కజొన్న పొత్తులు కాల్చుకుని తింటే టేస్ట్ ఉంటుందని నాకు తెలుసు. బట్ స్వీట్ కార్న్ కూడా కాల్చి దానికి నిమ్మకాయ ఉప్పు కారం పెట్టుకుని తింటే ఇంత బాగుంటుంది అని నాకు ఇన్ని రోజులు తెలియదు అనమాట. తేజోదన వచ్చేసి ఇలా ట్రై చేయవే చాలా బాగుంటది అన్నది. నేను ఎప్పుడు కూడా స్వీట్ కార్న్ ఉడకబెట్టి తింటాం అనమాట. మంట చాలా సిమ్లో పెట్టి అలా సన్నని సగం మీద కాలుస్తుంది. చాలా ఓపిక ఉండాలి అలా నీట్ గా కాల్చడానికి కూడా. ఈ స్వీట్ కార్న్ కాల్చడం కంటే హస్బెండ్స్ ని కాల్చుకుని తినడమే బెస్ట్ అనిపించింది. నేనైతే ఇంకా మా వదిన కాల్చేసిన తర్వాత ఒక 2 స్వీట్ కార్న్ అయితే తీసుకుని స్టిల్ ఇచ్చేసాను కాల్చుతున్నట్టు. చూడండి ఎంత బాగా కాల్చిందో. ఇంక ఇప్పుడైతే మంచిగా నిమ్మకాయ బద్ద తీసుకుని ఉప్పు కారం మంచిగా పట్టించి స్వీట్ కార్న్కి దాంతో స్నానం చేయించింది. అబ్బాబ్బా ఏముందండి బాబు టేస్ట్. అలా ఒక బయట తినగానే నాకైతే చాలా మెమరీస్ గుర్తొచ్చేసినాయి అండి. ఎందుకు అంటే చిన్నప్పుడు మా డాడీ భీమిలీ బీచ్కి తీసుకెళ్లేవారు, ఆర్కే బీచ్కి. అలా అప్పుడైతే కంపల్సరీ మొక్కజొన్న కొనిపించి ఉప్పు కారం పెట్టించి అలా తింటూ బీచ్ని ఎంజాయ్ చేస్తూ ఆడుకునే వాళ్ళం నేను మా చెల్లి.